హాయ్ అండి. వెల్కమ్ టు ఆల్ న్యూ కలెక్షన్స్ 1. ఈరోజు మనం ఒక కొత్త కథని తెలుసుకుందామా? ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకొని పూజలు చేసి ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు. ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా! చాలా చూడముచ్చటగా తయారు చేసేవారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారైంది. రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి బండి కట్టారు. గుడి ముందర నుంచోబెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు. ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకొని భ్రమపడ్డాడు. రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీ బయటకు పెట్టి నడిచాడు. తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి. ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకొని వెళ్ళారు. విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది, అందరూ రాముడిని మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముణ్ణి ఎడ్లపాకలో తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేశారు. ఎవ్వరూ దండాలు పెట్టలేదు. అప్పుడు రాముడికి అర్థమైంది, మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ ఈ షాపింగ్. ఇందులో మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయండి. ఎగ్జాంపుల్గా వచ్చేసి పంచదార, కాఫీ పొడి, టీ పొడి, నూనె, రైస్, ఇవన్నీ ఇంకా మనకి ఇంట్లో వాడే సరుకులన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్ అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసి ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.